గబ్బర్ సింగ్ రమేష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఈ మూవీలో మీ రోల్ ఏంటి? ఈ మూవీలో నేను డ్రైవర్ క్యారెక్టర్ అండి, ఇంట్లో క్యారెక్టర్. నాకు లైన్ వేస్తాడు. ఇప్పుడే రివీల్ చేద్దండి మీరు అట్లా. గబ్బర్ సింగ్ అని మీకు ఒక మంచి పేరు ఉంది, గబ్బర్ సింగ్ టీమ్ అని. మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ఈ మూవీలో ఉన్నారా? ఉన్నారండి, అంటే వేరే వేరే ప్లేస్లలో ఉన్నారు, అందరు ఒక జగలు కాకుండా. ఓకే, సో టోటల్ గా అయితే మీ టీం ఇందులో ఉంది. మీ టీం నేమ్ ఒకసారి చెప్తారా? సాయి, ప్రవీణ్, రిమ్సన్, ఆంజనేయులు, బండి. ఈ మనస్ఫూర్తిగా మూవీ ఎలా ఉందండి? షూటింగ్ ఎలా ఉంది? చాలా జాలీగా ఉందండి. చాలా డైరెక్టర్ గారు ఓకే జాలీగా ఏ టెన్షన్ లేకుండా తీస్తాడు సినిమా. ఓకే, జబర్దస్త్ తీస్తాడు ఆయన. మరి ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్ ఇవన్నీ అందరూ చాలా సూపర్. ప్రొడ్యూసర్ గారు డేర్ అండ్ డాషింగ్. అవునా? ఎంతైనా వెనకడిగాడు. సినిమా మంచిగా రావాలని ఆయన కోరిక. ఇంతకు ముందు మాక్సిమం ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్ మీరు? చాలా సినిమాలు చేసాం, 100 దాకా చేశారా? నెక్స్ట్ ఇంకా మీరు ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటారా? గబ్బర్ సింగ్ అంటే విలన్ గా కాకుండా ఇంకేమైనా వేరే క్యారెక్టర్లు ట్రై చేస్తాను, విలన్ గా కాకుండా. ఓకే, మీరు ఏ సినిమాలో చూసినా మీ రోల్స్ చాలా బాగుంటాయి. సో మీ పేరు ఇక గబ్బర్ సింగ్ టీమ్ గా అయిపోయింది. మంచి ఇంకా అంటే విలన్ గా కాకుండా ఒక బ్రదర్ గాను అలాంటి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు అడ్వకేట్ గా, కానిస్టేబుల్ గా ఇట్లాంటి క్యారెక్టర్లు చేస్తున్నా. ఇప్పుడు ఇంట్లో పని ఉంటుంది. ఓకే, విలన్ గా కాకుండా. రీసెంట్ గా మీరు భీమాలో కూడా యాక్ట్ చేశారు కదండి? అవును. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి మూవీస్? ఇంకా రామ్ చరణ్ గారి ఉంది, వార్త కూడా యాక్ట్ చేయవచ్చు. సార్ మా మరో కురుక్షేత్రం ఛానల్ ద్వారా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మరో కురుక్షేత్రం ఛానల్ కి ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.